హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుశ్రీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసి రౌండ్గా మనం ఏదైతే కాకరకాయ ముక్కలు కట్ చేసుకున్నామో అవి ఆ వాటర్లోకి వేసుకొని మంచిగా కలుపుతూ నీట్గా కడగండి. కడిగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి ఆ ముక్కల్ని అలా పక్కకు పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉంచండి. ఈలోపు మిక్సీ గిన్నెలో కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని ఎండు కొబ్బరిని ముందుగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకొంచెం దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక గుప్పెడు పల్లీలు యాడ్ చేయండి. ఇప్పుడు మనం చేసేది కాకరకాయ కారం కాబట్టి నేను ఇక్కడ 4 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలి అనుకుంటే మీరు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టిన తర్వాత మనకి అలా మొత్తం అంతా పొడిలా వస్తుంది. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకొని ఆల్రెడీ మనం ముందుగా సాల్ట్ వేసి పెట్టుకున్న కాకరకాయల్ని మనం గట్టిగా పిండితే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం కాకరకాయలు రోస్ట్ చేయడానికి మనకి ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఆయిల్ తీసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న కాకరకాయల్ని కొద్దిగా ఆయిల్లోకి వేసి రోస్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనకి ఆ కాకరకాయలు అనేవి మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవన్నీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనకి ఏవైతే పోపులు ఉంటాయో ఆ పోపులు వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేయండి. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఆయిల్లో వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ రోస్ట్ చేయండి. రోస్ట్ అయ్యాక మనం ఆల్రెడీ రోస్ట్ చేసిన కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేసుకొని స్లోగా కలపండి. ఇలా కలపడం వల్ల ఏమవుతుంది అంటే కాకరకాయలకి కారం అనేది మంచిగా పడుతుంది. బాగా కలపండి. ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత సిమ్లో ఉంచి బాగా రోస్ట్ చేయండి. రోస్ట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలు కాకరకాయ తినలేని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. కొంచెం స్పైసీగా ఉంటుంది, బట్ మనం పప్పు కర్రీలోకి కానీ ఏదైనా పచ్చళ్ళలోకి కానీ తినడానికి కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.